ఫైల్ ఏమైంది? ఏ ఫైల్ సార్? అదే కొత్త ఆర్డర్స్ ఓకే చేసి నేను సైన్ చేయాల్సిన ఫైల్ ఒకటి నేను ఈ టేబుల్ మీద పెట్టాను. అదేనండి బ్లూ ఫైలు. అది చైర్మన్ గారి టేబుల్ మీద ఉంది సార్. నేను ఇంకా సైన్ చేయలేదు కదా, తీసుకురండి. సంతకాలు కూడా అయిపోయినాయి సార్. ఆర్డర్స్ కూడా ఓకే చేశారు సార్. సంతకాలు అయిపోవడం ఏంటి? నా సిగ్నేచర్ లేకుండా, నా అప్రూవల్ ఇవ్వకుండా ఆర్డర్స్ ఎవరు ఓకే చేశారు? చైర్మన్ గారు చేశారు సార్. ఆయన ఆఫీస్లో ఉన్నారా? ఇప్పుడే వచ్చారు సార్. మనోరాలా, నీకు ఇష్టమైన ఫ్లేవర్లో కాఫీ ఆర్డర్ చేయమ్మా, సరదాగా తాగుదాం. ఏం జరుగుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు కాఫీ అడుగుతావేంటి తాత? టెన్షన్ దేనికి? తుఫాన్ ఏ క్షణమైనా రావచ్చు. వాట్ మిస్టర్ కార్తిక్, నాతో ఏమైనా పనుందా? నా పనికి అడ్డుపడకపోయి ఉంటే మీతో నాకు పని ఉండేది కాదు చైర్మన్ గారు. నీ పనికి నేనే అవ్వడం పడ్డాను. జోస్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకుంటే అన్నీ చెక్ చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీద నేను సైన్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాతే సీఈఓ చేతికి ఆ ఫైల్ వెళ్ళాలి. ఈ ఆఫీస్లో క్వాలిటీ సూపర్వైజర్గా నా పోస్ట్ అదే కదా. నాకు శాలరీ కూడా అందుకే ఇస్తున్నారు. కానీ నా సైన్ లేకుండానే ఫైల్ సీఈఓ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. బావా అది మీరాగండి సీఈఓ గారు. కార్తీక్ గారు చైర్మన్ ని ఓ ప్రశ్న అడిగారు, సమాధానం నేనే చెప్పాలి కదా. లుక్ మిస్టర్ కార్తిక్, యాజ్ అ చైర్మన్ వన్స్ నేను డెసిషన్ తీసుకున్న తర్వాత నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. నేను ఓకే చేసిన తర్వాత నీ సంతకానికి విలువ లేదు. పైగా సీఈఓ కూడా సైన్ చేసింది. సంతకం పెట్టడం అంటే పెన్ తీసుకున్న 4 గీతలు గీయటం కాదు చైర్మన్ గారు. మన క్వాలిటీ అవతల వాళ్ళు మెయింటైన్ చేయగలరా లేదా, చేస్తే వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టేస్ట్లో ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ఫుడ్ లవర్స్కి మనం ఎలాంటి మెనూతో సర్ప్రైజ్ చేయబోతున్నాం, ఇలా 100 రకాలుగా టెస్ట్ చేసి ఆలోచించి అన్నీ ఓకే అనుకున్న తర్వాత అది మార్కెట్లోకి వెళ్తే దానికి వాల్యూ ఉంటుంది. నేను నీకు నేర్పిన పాఠాలు నువ్వు నాకు నేర్పిస్తున్నావు అన్నమాట. మీరు నేర్పిన పాఠాలు మీరే మర్చిపోతే మీకెవరో ఒకరు గుర్తు చేయాలి కదా. అందుకు కొత్త సీఈఓ ఉంది. తను ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. నేను కేవలం మన బిజినెస్ కోసమే లండన్లో కల్నరీ ఆర్ట్స్ చేశాను. సో వాట్? ఎక్కడన్నా తేడా జరిగితే మొత్తం బిజినెస్ లాస్ అవుతుంది. నువ్వు సర్టిఫై చేయకపోతే అది వ్యాలిడ్ కాదంటావా? నేను చెప్పిన టెస్టులు చేయకుండా, నేను ఓకే చేయకుండా అది మార్కెట్లోకి వెళితే అది బిజినెస్కే నష్టం. గుడ్డొచ్చి పిల్లని విక్రించడం అంటే ఇదే. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ అమ్మ కూడా ఇంకా పుట్టలేదురా. ఇప్పుడు నువ్వొచ్చి నాకు ఎలా బిజినెస్ చేయాలో నేర్పిస్తున్నావా? అన్నీ మీరే చేసుకోవాలనుకున్నప్పుడు నా క్వాలిటీ సూపర్వైజర్ పోస్ట్ ఎందుకు? నువ్వు సైన్ చేయకపోతే నీ విలువ పడిపోతుందా బావా? నా విలువ కాదు, కంపెనీ విలువ పడిపోతుంది. దాన్ని కాపాడడానికి నేనున్నాను. మన ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అది మేము చూసుకుంటాం. నా దగ్గర ఒక కొత్త ఐడియా ఉంది. ఐడియాలు ఇవ్వడానికి సీఈఓ ఉంది. మీరైతే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇవ్వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. చైర్మన్ నువ్వనేనా? మీరే. నేను డెసిషన్ తీసుకున్నాను, వాళ్ళకే ఇస్తున్నాను. నీ సలహాలు అవసరం లేదు, నీ ఐడియాలు అవసరం లేదు. ఇక మీదట మా నిర్ణయం మీదే ఈ కంపెనీ నడుస్తుంది. నా సలహాలు, నా ఐడియాలు అవసరం లేదంటే నేను ఈ కంపెనీకి అవసరం లేనట్టే. నాకు విలువ లేని చోట, నా అవసరం లేని చోట నేను వర్క్ చేయలేను. బావా, కంపెనీ రూల్ ప్రకారం 1 మంత్ నోటీస్ ఇచ్చి జాబ్ రిజైన్ చేయాలి. ఇప్పుడే నోటీస్ ఇస్తాను. అంతగా వెళ్ళిపోవాలనుకునేవాడివి 1 మంత్ నోటీస్ అవసరం లేదు.
ఈ క్షణమే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. తాత, ఏదో నీ వల్లనే మా హోటల్స్ రన్ అవుతున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లేకపోయినా ఈ కంపెనీకి ఏ నష్టం లేదు. ఏం చేసుకుంటామనేది నీ ఇష్టం. పొమ్మని నేనన్ను, పోతానంటే నేను ఆపను. కార్తిక్ బాబు భోజనం. 2 నిమిషాలు ఆగు దీపా. ఓ, భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం. 2 నిమిషాలు. ఏమైంది కార్తిక్ బాబుకి? తాత, బావ రిజైన్ చేస్తానంటున్నాడు. చేస్తే చేయని, వాడు నువ్వు ఆపొద్దు. బావ నాకు కావాలి తాత. నువ్వు కూడా భలే టైంకి వస్తావు దీపా. ఏమైంది జోష్న? ఏమైనా గొడవ జరిగిందా? నువ్వు మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మాకు గొడవలు తప్ప ఏమీ మిగల్లేదు. తాతకి బావకి మాట వచ్చి చిన్న గొడవ జరిగింది. ఆ మాత్రానికే బావ రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటున్నాడు. ముందు కుటుంబాల్ని ముక్కలు చేశాం, ఇప్పుడు పూర్తిగా మనుషుల్ని దూరం చేస్తున్నాం. కార్తిక్ బాబు 2 మినిట్స్ కూడా అవసరం లేదు దీపా. జస్ట్ ½ మినిట్ చాలు. ఈ లెటర్ చైర్మన్ గారికి ఇచ్చి వచ్చేయటమే. కార్తిక్ బాబు తొందరపడకండి. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, మీరు అవన్నీ పట్టించుకోకూడదు. మాట అంటాం కాదు దీపా, మనుషులంటే విలువ లేకుండా చూస్తున్నారు. మన పనికి మనకి గౌరవం లేని చోట మనం ఉండటం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవటమే. ఆ పని నేను చేయలేను దీపా. నీ ఆత్మాభిమానాన్ని ఎవరు చంపుకోమన్నారు బావా? ఇదంతా నీదే కదా. నటించకు జోస్నా. తాత దగ్గర ఓ మాట, నా దగ్గర ఓ మాట. ముందో మాట, వెనకో మాట. చేసేదానికి, చెప్పేదానికి, చూసేదానికి, మాట్లాడేదానికి దేనికి పొంతం లేదు. నన్ను అనుమానిస్తున్నావా బావా? ఫైల్ నీ చేతిలో ఉన్నప్పుడే నాకు అర్థమైంది ఇదంతా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు. అయ్యో బావా, నేను జస్ట్ తాత చెప్పింది చేశాను అంతే. ఇప్పుడు కూడా ఆ తాత చెప్పిందే చెయ్యి. మీరు ఆవేశపడకండి కార్తిక్ బాబు. ఆవేశం కాదు దీపా. ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడో నువ్వు వినుంటే నాది ఆవేశమో బాధో నీకే అర్థమయ్యేది. దీనికే నీకింత బాధ ఉంటే మరి నువ్వు నా విషయంలో చేసిన దానికి నాకెంత బాధ ఉండాలి? గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు నువ్వు ఎక్కడికెళ్ళినా మళ్ళీ అక్కడికే రాకు జోస్నా. మీరైతే ముందు రాజీనామా వెనక్కి తీసుకోండి బాబు. ఇక్కడేం జరిగిందో నీకు తెలియదు దీపా. ఇప్పుడు అవన్నీ నేను నీకు చెప్పలేను. ఈ లెటర్ ఆ పెద్ద మనిషి చేతిలో పెడితే గానీ నేను ప్రశాంతంగా ఉండలేను. నాకిప్పుడు నెత్తి మీద 100 కేజీల బరువు మోస్తున్నట్టుంది. ఆయన కోపంలో ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు బాబు. శబాష్. మనుషుల్ని మార్చడం, నింద పడకుండా మాటల్లో మంచితనం చూపించడం నీకే చెల్లింది దీపా. ఈ గొడవకి నా భార్యకి ఏ సంబంధం లేదు. అసలు గొడవ మొదలైందే దీప వల్ల. దీపని మధ్యలోకి తీసుకురాకు. మధ్యలోకి తీసుకురాలేదు, తనే వచ్చింది. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. నేనేం చేశానో చెప్పండి తాతయ్య గారు. నువ్వు నన్ను అలా పిలవకో. మీకు ఇష్టం లేకపోయినా, నేనంటే మీకు కోపం ఉన్నా, మీరు నాకు గౌరవం ఇవ్వకపోయినా నేను మీకు ఎప్పుడు గౌరవం ఇస్తాను తాతయ్య గారు. నువ్విచ్చే బోడి గౌరవం ఎవరికి కావాలి? నేను తాతయ్య గారితో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలోకి రాకు జోష్న. నా మనవరాలు నాపడానికి నువ్వెవరు? విన్నావుగా, వీళ్ళతో వాదిస్తే తలనొప్పి తప్ప ఏమీ రాదు. ఎవరు వాదించమన్నారా? 2 నిమిషాలాగు. ఏదో రిజిగ్నేషన్ లెటర్ చేతిలో పెట్టి పోతాను అన్నావు కదా. మనసే మార్చుకోలేదు. లెటర్ చేతిలోనే పట్టుకుని ఉన్నాను. అయితే ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపో. తీసుకోండి. ఆగండి కార్తిక్ బాబు. దీపాను అడ్డురాకు.
నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వండి కార్తీక్ బాబు. మా తాత నేనే వద్దనుకున్నప్పుడు నువ్వే మాట్లాడతావు. తెంపుకోవడం తేలిక కార్తీక్ బాబు. మళ్ళీ కలవాలంటేనే జీవితం సరిపోదు. దూరం అయిపోయిన తర్వాత బాధపడడం కంటే దూరం అయ్యే ముందే ఆలోచించుకోవడం మంచిది కదా. కాగితాలతో తెగిపోయే బంధాలు అమ్మేవి. ఆయన మీ తాతయ్య, మీ అమ్మగారి కన్న తండ్రి. తను మీ మరదలు, మీ సొంత మామయ్య కూతురు. అసలు మరదలవి మావయ్య కూతురువి నువ్వు దీపా. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి కదా కార్తీక్ బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత పరిపక్వత పద్ధతి ఎలా వచ్చాయో తెలియదు గాని నీ మాట తీరుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను దీప. నువ్వు ఒక మంచి మాట చెప్పావు, నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి కదా అని. వాడు అసలు మమ్మల్ని కాదనుకుంటే నీకోసం. ఆ విషయం నీకు తెలుసా? అసలు నువ్వెవరు? మాకేమవుతావు? మా కుటుంబంతో నీకేంటి సంబంధం? మా రక్తంతో నీకున్న బంధం ఏంటి? శివనారాయణ గారి మనవరాలు సుమిత్ర దశరథుల కూతురు. వాళ్ళ యావదాస్తికి అసలైన వారసురాలు ఎవరో కాదు, దీప. దీప మీ సొంత రక్తమే తాత. ఏ బంధము లేదు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నువ్వొక అనామకురాలివి. అలాంటి నీకోసం మమ్మల్ని వదులుకుంటున్నాడు వీడు. విన్నావా? అది పద్ధతి. ఇది ఈయన ఎదుటి వాళ్ళకిచ్చే మర్యాద. మర్యాద ఎవరికివ్వాలో నాకు తెలుసురా. మర్యాద లేని మనిషి పక్కన నిలబడి నువ్వు మర్యాదను కోల్పోయావు. నీలా మేం దిగజారలేవు. మాట అంటం చాలా తేలిక, నిలబట్టం చాలా కష్టం. ఆ రోజు మీరు నాతో ఏమన్నారు? మీకు మాకు ఏ సంబంధం లేదు అన్నారు. మనవరాల కోసం నా ఇంటి గుమ్మం తొక్కినప్పుడు ఏమైపోయిందో మీ మర్యాద? తగ్గొచ్చాననే కదా నువ్వు దీప కోసం తాతని అవమానించి పంపించావు. నీకు తెలియని దాని గురించి నువ్వు మాట్లాడక చూస్తున్నా. తెలియకపోవడానికేముంది? అప్పుడు దీప కోసమే మా ఇంటికి రానన్నావు. ఇప్పుడు దీప కోసమే మమ్మల్ని అందరినీ వదులుకుని వెళ్తున్నావు. అంటే మీ యుగోలు చల్లార్చుకోవడానికి మీరు ఎంత అవమానించినా భరిస్తూ ఉండాలా? కొన్ని భరించాలి కార్తీక్ బాబు. భరిస్తేనే బంధాలు నిలబడతాయి. కానీ నువ్వైతే తెగించే బంధాలు కలుపుతున్నావు కదా. నా భార్యనేమన్నా అంటే ఊరుకొని చూస్తున్నా. అయితే నిన్నంటే ఊరుకుంటావా బావా? నేను ఊరుకోను. కార్తీక్ బాబునేమైనా అంటే నేను ఊరుకోను జోష్న. కార్తీక్ బాబు ఎంతో మందికి ఆదర్శమైన వ్యక్తి. నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడంలోనా? 10 మందికి సహాయం చేయడంలో. వీడో ఆదర్శమూర్తి, నువ్వు అవతారమూర్తి. ఇద్దరికిద్దరు సరిపోయారు. శాలువాలు కప్పి సన్మానాలు చేయాలి మీ ఇద్దరికి. మీ ప్రశంసలు మీ సన్మానాలు మాకేం అవసరం లేదు తాత. మిమ్మల్ని సన్మానించే భాగ్యం మాకెందుకురా? నువ్వేదో ఆవేశంలో రిజైన్ చేస్తానని ఓ మాట అన్నావు. ఎప్పటికైనా ఆలోచించుకో, మనసు మార్చుకుంటావేమో. ఒక మనిషిని అవమానించడానికి నీ తెలివిని నీ అనుభవాన్ని వాడాల్సిన అవసరం లేదు తాత. అర్థం చేసుకునే బుద్ధి ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఇదిగో నా రాజీనామా. మీరు ఈ రాజీనామా ఇవ్వద్దు. నా నాపక దీపా. బావా ప్లీజ్, నువ్వు రిజైన్ చెయ్యొద్దు. ఆ రోజు ఇలాగే తొందరపడ్డావు. నేను చెప్పాక ఆగావు. ఇప్పుడు కూడా నీ మంచి కోరే మరుదులుగానే చెప్తున్నాను. ఈ రెసిగ్నేషన్ ని వెనక్కి తీసుకో బావా. ఆ రోజు నా రెసిగ్నేషన్ వెనక్కి తీసుకుంది తమరేదో చెప్పారని కాదు, దీప చెప్పిందని. మీ తాతగారి మనసు బాధ పెట్టొద్దని దీప చెప్తే మా అమ్మ గురించి ఆలోచించి దీప చెప్పింది కరెక్టే. అవతల వాళ్ళతో పాటే మనం ఆవేశపడటం దేనికి? మన బుద్ధి పనిచేయాలి కదా అని ఆలోచించి ఆగిపోయాను. అంతేగాని తమరి జ్ఞానబోధలకి కరిగిపోయి కాదు. అయితే ఇప్పుడు కూడా నా మాట వినండి బాబు. అప్పుడు సగమే మునిగిపోయి ఉన్నాను దీప.
వినే అవకాశం ఉంది. ఇప్పుడు పూర్తిగా మునిగిపోయాను. ఇంకా ఇక్కడే ఉంటే ఆఫీస్ బాయ్కి నాకు తేడా లేదని వీళ్ళు ప్రూవ్ చేస్తారు. నీకు పని తగ్గించడాన్ని నువ్వు అవమానంగా ఫీల్ అయితే అదే నీ అజ్ఞానం. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? నాలాంటి అజ్ఞానులు మీలాంటి మేధావుల దగ్గర పనిచేయలేరు చైర్మన్ గారు. అందుకే నేను మీలా ఎక్కడ మేధావిని అయిపోతాననే భయంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను. ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే ఇక నువ్వు బయలుదేరచ్చు. మీరలా మాట్లాడకండి తాతయ్య గారు. ఈ రెండు కుటుంబాలు విడిపోకూడదు. మీరంతా కలిసి ఉండాలి. మీ చేతుల్లో పెరిగిన మీ మనవడి మీద మీకెందుకంత కోపం? ఆయన్ని క్షమించండి. దీపా, నన్ను క్షమించమని ఆయన అడుగుతావు ఎందుకు? నేనేం తప్పు చేశాను? మీరుండండి కార్తీక్ బాబు. ఇవి కావాలనుకుంటే వచ్చిన బంధాలు కావు, భగవంతుడిచ్చిన బంధాలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి మాట చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ జంతువు యొక్క గుండె మనిషికి పెట్టొచ్చు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆన్సర్ వచ్చేసి పంది గుండె. ఏ చెట్టు కింద నిలబడితే మనిషి చనిపోతాడు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆన్సర్ వచ్చేసి మంచినీళ్ళ చెట్టు. ఎక్కువగా దోమలు ఉండే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆన్సర్ వచ్చేసి జనవరి 19. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఆవు ఏ దేశపు జాతీయ జంతువు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆన్సర్ వచ్చేసి నేపాల్. ఇంకొక మంచి మాట, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళెప్పుడూ ఒంటరి వాళ్ళే అవుతారు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.